సెకండ్ ప్రశ్నించినప్పుడు మీరందరూ మమ్మల్ని చాలా మంది అడుగుతున్నారు, అయ్యా మీరేంటి ఎంతో కాలం చరిత్ర ఉన్నటువంటి పార్టీ, మీరు వామపక్షాల పార్టీలు ఈ రోజు జనసేన ఎందుకు కలిశారనండి మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. జనసేనలో తాత్కాలికంగా ఈ రోజు రాజకీయాలకు రాలా, ఈ రోజు తాత్కాలికంగా కృష్ణా జిల్లా వెస్ట్ గోదావరి 2 జిల్లాల పరిధిలో హనుమాన్ దీక్ష గ్రామం ఉండటం. ఈ ప్రాంతంలో మనకి హనుమాన్ దీక్షకి ఒక 2 పార్లమెంటు అభ్యర్థులు, దగ్గర 1 కిలోమీటర్ తేడాతో 3 అసెంబ్లీ అభ్యర్థులు, రైల్వే స్టేషన్ గేట్ దాటిన తర్వాత మళ్ళీ మూజేడు అభ్యర్థి కూడా మనకి దగ్గరలోనే ఉంటారు సీతారాంపురం నుంచి. ఈ 3 అభ్యర్థులకి సెంటర్ అయినటువంటి ఈ హనుమాన్ దీక్ష ప్రాంతానికి ఈ రోజున మిత్రులు, జన సైనికులు, జన యువత ఏర్పాటు చేసినటువంటి ఈ కార్యక్రమానికి ఈరోజు చేసినటువంటి ఏలూరు పార్లమెంటు సభ్యులు గౌరవనీయులు వెంటపాటి పుల్లారావుకి, అలాగే దెందులూరు అసెంబ్లీ అభ్యర్థి అయినటువంటి ఘంటసాల వెంకటేశ్వరి గారికి, వేదికను అలంకరించినటువంటి ఈరోజు చాలా, ఎందుకంటే మాకు జన సైనికులకి ఇంకా పోరాటం అయితే చేయగలరు కానీ దిశానిర్దేశం ఇంకా మాకు, అంటే కొంతమంది ఎప్పటి నుంచో రాజకీయాల్లో తిరిగినప్పటికీ ఈ కొత్త పార్టీలోకి ఈరోజు దెందులూరు నియోజకవర్గంలోని మా జన సైనికుల తమ్ముళ్ళతోటి ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం. పార్టీని ఏ విధంగా మనం భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి, గాజు గ్లాసు గుర్తుకి ఏ విధంగా ఓటర్లు మనం తీసుకోవాలన్న ఉద్దేశంతో ఈ రోజున ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం. ప్రతి ఒక్క జన సైనికుడు తమ్ముళ్ళు కూడా ఒకటే నినాదం, ఇక్కడ ప్రతి ఒక్కళ్ళ మనసులో కూడా జనసేన పార్టీ గ్లాసు గుర్తుకి పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవాలి. ఇక్కడ రౌడీ పాలన, 2 కుటుంబాల ఉమ్మడి పాలనని పూర్తిగా చేయాలి అన్న ఒకే ఒక ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ఈ నియోజకవర్గంలోని జాబుల గురించి కూడా ఇతర ప్రాంతాలకు వెళ్ళినటువంటి తమ్ముళ్ళు కూడా సెలవు పెట్టి ఉద్యోగాలు, గవర్నమెంట్ ఉద్యోగాలు, ప్రైవేట్ ఉద్యోగాలు వాళ్ళు సెలవు ఇవ్వనప్పటికి కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకొని అక్కడ మా దెందులూరు నియోజకవర్గంలో మా అక్కను గెలిపించుకోవాలి, రౌడీ పాలన నశింపచేయాలి అని చెప్పేసి వారితో పోరాడి ఈ రోజున ఇక్కడ మొత్తం సాగర్ బాబు ఏంటి, తమ్ముడేంటి అందరూ కూడా ఇక్కడ ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాం జన సైనికులతో, మా తమ్ముడితోటి. ఖచ్చితంగా వారు నేరుగా కదా అక్క మేము వెళ్ళి అక్కడ ప్రచారం చేస్తాం, మీరు వచ్చి కనబడి మీ గురించి మాకు తెలుసు, ఉద్యమాల ద్వారా వచ్చారు, మీతోనే మాకు ఇక్కడ మంచి పాలన వస్తుంది, ప్రశాంతమైన పాలన వస్తుంది, మాకు నమ్మకం ఉంది, అక్కలాంటి నీడలో మేము ఉండాలని జన సైనికులుగా తమ్ముళ్ళుగా కూడా మేమందరం అనుకుంటున్నాము. ఖచ్చితంగా ఇక్కడ భారీ మెజార్టీతోటి దెందులూరు నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా మనం ఇస్తున్నాము. ఇక్కడ ఆయన మాటని మనము 100కి 200% మనం నిజం చేస్తున్నాము అని చెప్పేసి ఇక్కడ ప్రతి ఒక్క సైనికుడు కూడా అంటున్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి పనిచేస్తున్నారు. మా జనసేన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మా తమ్ముళ్ళు కానీ
ఇదివరకులాగా ఇతర పార్టీలలాగా డబ్బులు తీసుకొచ్చో లేకపోతే మందు పోసో పొట్లాలు పెట్టో పొట్లాలు ఇచ్చో కాదు. మా వాళ్ళు స్వయశక్తితోటి వారంతటా వారు వాళ్ళ డబ్బులతోటి వాళ్ళ పెట్రోల్ తోటి వచ్చి ఇక్కడ మార్పు కోసం ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టారో మార్పు కోసం, సామాజిక న్యాయం కోసం, ఆ మార్పు ప్రతి ఒక్క జనసంఖ్యలో ఉంది. ప్రతి ఒక్క నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరితో రప్పించడానికి వాళ్ళంతగా వాళ్ళు స్వయంగా కృషి చేస్తున్నారని చెప్పేసి జై జనసేన. For more updates, please subscribe 99 TV Telugu.